ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నారు. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 91 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అందులో 44 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 46 మ్యాచెస్ గెలిచింది. మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి ఇక్కడ లాస్ట్ 7 మ్యాచెస్ లో ప్రతి మ్యాచ్ లో కూడా 200 ప్లే స్కోర్ వచ్చింది. అండ్ ఆ లాస్ట్ 7 మ్యాచెస్ కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమే గెలిచింది. డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 200 ప్లే స్కోర్ ని గానీ చేస్తే సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కి స్కోర్ బోర్డ్ ప్రెజర్ ఉంటుంది. ఈ వికెట్ పై ఫాస్ట్ బౌలర్స్ కన్నా స్పిన్నర్స్ కి హెల్ప్ దొరుకుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడి పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. లాస్ట్ సీజన్ లో యంగ్స్టర్ మెక్ ఫ్రేజర్ గా ఢిల్లీకి ఎక్సలెంట్ గా ఓపెన్ చేశాడు. కానీ ఈ సీజన్ లో ఆడిన 5 మ్యాచెస్ లో జస్ట్ 46 రన్స్ మాత్రమే చేశాడు. సో ఒకవేళ డూప్లెసిస్ గానీ ఫిట్ అవుతే ఫ్రేజర్ గా ప్లేస్ లో డూప్లెసిస్ ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ టీం కి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఒక పెద్ద ప్లేస్ గా చెప్పుకోవచ్చు. అండ్ కరుణ్ నాయర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి అతను ఆడిన ఆటను మనం చూశాము. ఢిల్లీకి బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ లో ఒకరు ఫెయిల్ అవుతే మరొకరు టీం కి కాంట్రిబ్యూట్ చేయడం చూస్తున్నాం. ప్రజెంట్ ఢిల్లీ రిచ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 మ్యాచెస్ లో 10 వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ రేస్ లో 4th ప్లేస్ లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎంఐ తో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుని ఈ మ్యాచ్ లోకి వస్తారనుకుంటున్నాను. అండ్ రాజస్థాన్ ఆడిన 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడి 8th ప్లేస్ లో ఉన్నారు. రాజస్థాన్ ఓపెనర్ జైస్వాల్ నుండి ఈ సీజన్ లో తన స్టైల్లో ఆడడం ఇంకా చూడలేదు. ఈ సీజన్ లో 2 50s చేసినప్పటికీ కన్సిస్టెన్సీ అండ్ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. కెప్టెన్ సంజు శాంసన్ కి మంచి స్టార్ట్స్ వస్తున్నప్పటికీ వాటిని పెద్ద స్కోర్స్ గా మార్చలేకపోతున్నాడు. అండ్ మిడిల్ ఆర్డర్ లో రియాన్ పరాగ్, జురెల్ అండ్ హెట్మైర్ ఫెయిల్ అవుతున్నారు. అండ్ బౌలింగ్ లో సందీప్ శర్మ అండ్ జోఫ్రా ఆర్చర్ ఎకనామికల్ గా బౌలింగ్ వేస్తున్నప్పటికీ తీక్షణ, అసరంగ అండ్ దేశ్ పాండే రన్స్ కు వెళ్తున్నారు. ఆర్ఆర్ టీమ్ ఓవరాల్ గా బ్యాట్ అండ్ బాల్ తో ఇప్పటివరకు ఇంప్రెస్ చేయలేదు. హోప్ ఈ మ్యాచ్ నుంచి అయినా తిరిగి తమ ఫామ్ ని రాబట్టుకోవాలి. ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 29 మ్యాచెస్ జరిగాయి. అందులో 15 మ్యాచెస్ ఆర్ఆర్ గెలిస్తే 14 మ్యాచెస్ డీసీ గెలిచింది. అండ్ వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో ఆర్ఆర్ 3 మ్యాచెస్ గెలిస్తే 2 మ్యాచెస్ ఢిల్లీ గెలిచింది. అండ్ ఈ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రెండు టీంలు కూడా ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడారు. అందులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచెస్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచెస్ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ రాజస్థాన్ రాయల్స్ తమ ఫామ్ ని రాబట్టుకోవాల్సి ఉంది. అండ్ ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ ని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.